ఆ రిపోర్ట్స్ అన్ని ఈవినింగ్ కల్లా స్టేషన్కి పంపిస్తాను సార్. ఓకే అన్నిటి తీసుకురండి రా. సార్ ఇది అన్యాయం సార్. నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నా భార్య నేనెందుకు చంపుకుంటాను సార్? ఎందుకు చంపేవో చెప్పేస్తే అసలు ఏ గొడవ ఉండదు. నేను చంపడమేంటి సార్? సార్ నేను చంపలేదు సార్, నిజంగా సార్. నాకేం తెలియదు సార్. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నాకు తెలియదు సార్, నిజంగా సార్. సరేరా, నీ పెళ్ళం లేచిపోయింది ఒప్పుకుంటున్నాను. ఒక్క ప్రూఫ్ చూపించు చాలు. తనకు లెటర్ రాసి వెళ్ళిపోయింది సార్. లెటర్ ఎక్కడా? నేను మింగేశాను సార్. నిజం చెప్పలేదనుకో, ఇక్కడే చచ్చిపోతావురా. సార్ నిజమే చెప్తున్నా సార్, కొట్టకండి సార్. నేను నిజంగానే మింగేశాను సార్. అది పక్కన పెట్టుగానే మీ పెళ్లి ఆల్బమ్ చూశాను రా. ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. నువ్వు ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? అవును సార్. తను కూడా సార్. పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి సిటీ వచ్చారా? 8 రోజులు అయింది సార్. అప్పటి వరకు బాగున్నారా? అవును సార్. అక్కడ అంత బాగున్నారు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మంచి ప్రశ్న సార్. చెప్తా సార్, చెప్తా సార్. సుందర్ వచ్చేసారా? విష్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మీనాక్షి, హిందోళం. హాయ్. నమస్తే. ఓ నమస్తే. హారతి ఇటు తిరిగమ్మా. కొత్త బెడ్ అండి. స్ప్రింగ్ బెడ్ అండి. మీరు కూడా కూర్చోండి. వద్దండి. మీరు ఎక్సైట్ అవుతున్నారేంటి? మా ఫ్యామిలీ క్లబ్ లో జాయిన్ అయ్యాడండి. ఒంటి కొమ్ము సొంటి కొమ్ము, మీకే అర్థమవుద్ది. సుందర్ హెచ్ఎంకి ఇచ్చావా? లేదండి. ఇచ్చురాపో. హలో బాబు, నేను ఊరు నుంచి శాస్త్రిని. చెప్పండి శాస్త్రి గారు. ఈ రోజు నీకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదిరింది. ఎప్పుడండి? ఏ టైంకి? సరిగ్గా రాత్రి 8:30కి. సరే అండి, బాయ్. ఏమే అమ్మాయి రెడీయా? రెడీ అండి. బాబు టైం అవుతుంది. మీనాక్షి లైట్ ఆపుకోవే. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందిరా? సార్ ఆ తర్వాత ఒక తప్పు చేశాను సార్. సార్ ఏం తప్పు చేసావయ్యా? యాక్చువల్గా ఏంటంటే నాకు లైఫ్లో అమ్మాయిలతో పెద్దగా పరిచయం లేదు సార్. వాళ్ళ దగ్గరకు వస్తే టెన్షన్ అయిపోతాను. ఆ రోజు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగేశాను సార్. ఏం వాగేవరా? ఏవండి, మీరు వర్జిన్ కాదా?
ఎందుకండి ఏడుస్తున్నారు? సొంత భార్యని, అది ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా నువ్వు వర్జిన్ కాదా అని అడుగుతారా? సారీ అండి, నేనేదో టెన్షన్లో అనేసాను. టెన్షన్లో కాదు, నువ్వు కావాలని అన్నావు. సారీ అండి. ఏవండి, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం పర్లేదు. డోంట్ టచ్ మీ. సార్ అదేంటయ్యా అలా అడిగేశావు? చెప్పాను కదా సార్, టెన్షన్లో వాగేశాను. మరి ఇదిగా ఆ రాత్రి అంతా గొడవేనా? ఏడుస్తూనే ఉంది సార్. మరి పొద్దున్నా? బాబు క్యారెస్ తీసుకో. ఆ, సాయంత్రం బయలుదేరుతాం బాబు. ఊర్లో చాలా పనులున్నాయి. సరే అండి. బాబు అమ్మాయికి కూడా చెప్పేళ్ళు. మీనాక్షి, మీనాక్షి, నేను స్కూల్కి వెళ్ళి వస్తానండి. సారీ చెప్తామని చాలాసార్లు ఫోన్ చేశాను సార్, కానీ తను లిఫ్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్కి చెప్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తనకిష్టమైంది తీసుకెళ్తే తను కూల్ అయిపోతుంది అన్నాడు సార్. అవునవును కరెక్టే. మా ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను కూడా ఇలానే చేస్తాను. సంసారం నేను కూడా. సార్ ఇది కపుల్ ఫోటో సార్. దగ్గరికి జరగండి సార్, దగ్గరికి. ఇంకొంచెం ఇంకా జరగండి సార్. అది అది మేడం, ఇప్పుడు సార్ మీద చేయండి. సారీ మేడం, సారీ సార్, మీరే మేడం మీద చేయండి. వేయాలి. ఓకే 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 ఓకే. స్మైల్. ఫొటోసు చెక్కు. మేడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రిప్. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సరే అండి. సార్ గెట్ రెడీ ఫర్ హనీమూన్. బాదం పిస్తా బాగుంటుంది. మేడం మీరు కూడా తినాలి. మీరు వెళ్ళండి. బాయ్. బాయ్ సార్. బాయ్. అసలు ఎవరు అడిగి చేస్తున్నావు ఇదంతా? చెప్పాను కదండి. ఏం చెప్పావు? అయినా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్కి వెళ్తారు కదా. ఇక్కడే కొట్టుకుంటున్నావు, అక్కడికి వెళ్ళి కూడా కొట్టుకోవాలా? అసలు మీ ప్రాబ్లం ఏంటండి? మీరు వర్జినా కాదా అని నేను అడిగాను అనుకుంటున్నారా? సారీ, మీరు వర్జిన్ కాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఓ వచ్చాడండి సంఘ సంస్కర్త. అయినా నాకు పెళ్ళొద్దు, జాబ్ చేసుకుంటానంటే విన్నారా? గవర్నమెంట్ జాబ్ చేసుకో, లేకపోతే నీతో మాట్లాడమని చెప్పి భయపెట్టి చేశారు. నా జీవితం నాశనం చేశారు. ఒక్క నిమిషం అండి. నాన్న. ఏరా నాన్న, లేచావా? లేచా నాన్న. అమ్మాయి లేచిందా? లేచింది. ఏది ఒకసారి కోడలికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. అలాగే. మీనాక్షి, నాన్న. నేను మాట్లాడు. ప్లీజ్ అని, బాగోదు. ఎందుకు బాగోదు? నాకు మూడ్ లేదు, నేను మాట్లాడు. నానా చెప్పు. మీనాక్షి పనిలో ఉంది, నేను మళ్ళీ చేస్తాలే, సరేనా? సరేనా, మర్చిపోకు. మాట్లాడితే ఏమైపోతుందండి? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ నాకు. మావయ్య మీద గౌరవం లేదు, హస్బెండ్ మీద రెస్పెక్ట్ లేదు. ఎలా పెంచారండి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న గురించి మాట్లాడితే బాగోదు. మీ నాన్నేం తక్కువ తినలేదు. పబ్లిక్ గా 10 లక్షలు అనౌన్స్ చేశాడు కట్నం అని, దాంట్లో బోర్డు ఇచ్చాడు. మరి మీ నాన్న